చాలా సంతోషం అనిపిస్తుందండి. ఇప్పుడు ఉన్న పొజిషన్ లో ఎన్ని మామూలుగా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నా అంత స్కోర్ సంపాదించలేకపోయారు. కాకపోతే మేము గవర్నమెంట్ స్కూల్లో ఎలా చదివించాలని చాలా బాధ అనిపించింది. అయినా సరే మా అమ్మాయి అత్యధికంగా మార్కులు సాధించింది. ఈ ప్రభుత్వము అసలు మంచిగా ఏ విషయంలో కూడా ముందుకు తీసుకెళ్లిందంటే వారికి చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు. మెయిన్ సకాలంలో పిల్లలకి ఏది కావాలో ఏ అవసరతలు ఉన్నాయో వారికి సహాయం చేయబట్టే ఇంత అధికంగా తీసుకొచ్చింది ముందుకి స్కూల్. టీచర్స్ అయితే బాగా మంచిగా ఉంటారంట. చాలాగా వాళ్ళని మా తల్లిదండ్రుల కంటే కూడా టీచర్స్ బాగా వారిని ప్రోత్సహించబట్టే ఈ రోజు ఇంత అధికంగా మార్కులు సాధించగలిగారు. వారికి కూడా నా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉందండి. ఇదివరకు గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా మంది చేర్పియాలంటే మార్కులు వస్తాయా రావా, చదువు ఒక ఇబ్బందిగా ఫీల్ అయ్యి ప్రైవేట్ స్కూల్స్ లో వేసి వాళ్ళే అధిక ఉత్తీర్ణ పేపర్ లో వచ్చేవాళ్ళు. కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు అత్యధిక స్థానంలో చాలా 500కు పైగా మార్కులు వచ్చేసి చాలా ఎక్కువ మంది పాస్ అవడం అనేది చాలా చాలా సంతోషించదగ్గది. ఎలా చదవాలి, చదివితే మీకు పేరెంట్స్ మాట వింటే మీ లైఫ్ ఎలా ఉంటుంది, చదువుకుంటే లైఫ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు ఒక మోటివేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. దానివల్ల పిల్లలు ఇంకా కొంచెం ఎక్కువగా మోటివేషన్ అనేది తీసుకొని రెస్పాండ్ అయ్యి పిల్లలు బాగా చదవడం, గవర్నమెంట్ స్కూల్లో ఇంత మంచి ఉత్తీర్ణత అనేది రావడం అనేది పేరెంట్స్ కి మాకు అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. నిజమే సార్, ఇది ఒక ఇన్స్పిరేషన్ అనుకోవాలి. నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్ కి వెళ్ళాలంటే అవసరం లేదు. గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా 570 పైగా మార్కులు వస్తాయి అని చెప్పేసి ప్రతి ఒక్క నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్ కూడా పేరెంట్స్ కూడా దీన్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి ఖచ్చితంగా ఇది ఒక అవకాశం అండి. అలాగే గవర్నమెంట్ లో వీళ్ళు చేసిన మార్పులు టీచర్లు కానీ, తర్వాత వీళ్ళు పెట్టిన క్లాసులు కానీ, తర్వాత వీకర్ సెక్షన్ అని చెప్పేసి ఎడ్యుకేషన్ బాగా చదివే సెక్షన్, వీకర్ సెక్షన్ మళ్ళీ క్లాసులు ఎక్కువ చెప్పించేసి వాళ్ళతో బాగా చదివించేసి మళ్ళీ వీళ్ళంత మంచి ఉత్తీర్ణత తీసుకురావడానికి దీనికి సహకరించిన గవర్నమెంట్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ఈ రోజు రిజల్ట్స్ వస్తుంటే 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ కాలేజెస్ కొన్ని ఉన్నాయి. వాటిల్లో కూడా ర్యాంక్స్ కూడా చాలా బాగా ఉంది. ఇది వరకు పోయిన ప్రభుత్వంలో చూశారు కదా, ఎంతసేపు కూడా గవర్నమెంట్ వాళ్ళకి స్పాన్సర్ చేస్తూ బ్యాగుల్లో కూడా మన ముఖ్యమంత్రి గారి పేరు, అన్నిటికీ పుస్తకాలకి ఆఖరికి వాళ్ళకి ఇచ్చే ఎగ్జామ్ రాయడానికి ఇచ్చే ప్యాడ్ల మీద కూడా ఆయన ఫోటోనే ఉంటే ఇంకా పిల్లలది ఎలా ఉంటుంది. చాలా బాగున్నాయండి. మధ్యాహ్నం భోజనం పెట్టారు, అది కూడా సన్న బియ్యంతో.